ఓకే వెంకటలక్ష్మి గారు ఈ రోజు గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగిన ఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా సెక్యూర్ గా మా పిల్లలు ఉంటారు, చదువుకొని ఉన్నత స్థానాలకి వెళ్తారు అంటూ కూడా వారు ఒక హాస్టల్ గాని కాలేజ్ గాని పంపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 300 వీడియోలు తీసి అవి 100 నుంచి 1000 రూపాయలకి విక్రయిస్తూ లాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారంటే అసలు సమాజం ఎటుపోతుంది? వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి? ఏం జరుగుతుందంటారు అసలు? ఈరోజు నిజంగా ఇది చాలా సభ్య సమాజం తల దించుకునే విధంగా కాకుండా ఒక చదువుకోవాలని పిల్లలు లక్షల్లో ఫీజుల్లో కట్టి పేరెంట్స్ కాలేజీలకి ఎంతో నమ్మకంగా పంపిస్తుంటే ఇలాంటి ఇంజనీరింగ్ సంస్థలు ఎంతో నమ్మకంగా వ్యవహరించాల్సింది పోయి 300 వీడియోలు బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఒక కాలేజీలో ఇంత నీచంగా ఇంత ప్రవర్తిస్తున్నారంటే నిజంగా ఎంత బాధపడాల్సిన విషయం. ఒక తల్లిగా ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. మన సమాజం ఎటు వెళ్ళిపోతుంది? అసలు పిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఆడపిల్లలకి రోజుకొక సంఘటన చూస్తున్నాం. చిన్న పాప దగ్గర నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు కనీ విని లేని విధంగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటినీ మించి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగినటువంటి సంఘటన వచ్చి చూసి హామీ ఇచ్చి వెళ్తున్నటువంటి పెద్దలు వచ్చి చూసి హామీ ఇచ్చేది కాదు ఈ సంఘటన అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తారు? ఆ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు ఇలాంటి నీచమైనటువంటి సంఘటన, ఇలాంటి తలదించుకునేటువంటి భద్రత లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ప్రపంచం అంతా కూడా ఎక్కడో జరుగుతుంది అన్నట్టు కాకుండా ఎక్కడ కూడా రోజుకొక సంఘటన వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మాత్రం మేము తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. దీని మీద ఏ కాలేజ్ అయితే ఏ యాజమాన్యం అయితే దీనికి సపోర్ట్ చేస్తూ తప్పించుకోవాలని చూస్తుందో దాని మీద వెంటనే అంటే తర్వాత ఎంక్వైరీ మీద కాకుండా ఆల్రెడీ పిల్లలు వారం క్రితమే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కి తెలియజేయడం జరిగిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చినా సరే ఈ రోజు పిల్లలందరూ కూడా కాలేజ్ బయట లోపలికి రాకుండా ధర్నాలు చేయవలసినటువంటి దుస్థితి, లక్షలు ఫీజులు కట్టుకున్న తల్లిదండ్రులు, మిగతా విద్యార్థులు ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందంటే ఈ రోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు నేను ఏం చేస్తున్నారని గౌరవనీయులు ఆమెను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆమె తక్షణమే ఇలాంటి దానికి కారకులైన వాళ్ళకి వెనకాతలు ఎవరున్నారు ఏంటనేది చిన్నపిల్లల జీవితాలు ఇవి. దీని మీద కఠినమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాలి. వారికి తక్షణమే రోజుల వ్యవధిలోనే వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో దిశ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడైతే 20 రోజుల్లోనే ఏ సమస్య అయినా సరే ఎక్కడైనా సరే పరిష్కరించేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా లేదు. 3 నెలలు కాకుండానే రోజుకొకటి సంఘటన జరుగుతుంది. అన్నింటినీ మించి ఈ రోజు అందరూ కూడా బాధపడే విధంగా, ప్రతి ఒక్కరి మనసు కూడా కలిచివేసే విధంగా, ప్రతి ఒక్క మహిళ కూడా తలదించుకునే విధంగా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది కనుక దీని మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం హోలో ఉండే. అలాగే మనకి మరో 2 గెస్టులు కూడా యాడ్ అయ్యారు. జనసేన నేత అజయ్ వర్మ గారు, అలాగే మనకి ఏబీవీపీ విద్యార్థి నేత వెంకట గోపి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ఓకే ఇద్దరు నమస్కారం అండి. ఇద్దరు కృష్ణాంజలి గారు, ఈ సంఘటన బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం